రాహుల్ గాంధీ గారు ఓ మాట అన్నారు, హిందువులు హింస చేస్తారని చెప్పింది. దాని తర్వాత బీజేపీ మీదకి అన్నాడు. కానీ ఆయన మనసులో మాట హిందువుల మీద ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం చెప్పాడు వారు. అందుకే కాంగ్రెస్ పార్టీని మీద ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క మరణం తర్వాత ఎంతమంది సిక్కులను ఊతకోత కోశారు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ హిందువులే కదా. ఆ సిక్కులను ఊతకోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు అనేక సార్లు మత ఘర్షణ జరిగినాయి. మత ఘర్షణ జరిగినప్పుడు ఎవరు ఇక్కడ నష్టపోయారు తెలుసా? మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు హిందువుల మీద అన్యాయం జరిగింది. మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హిందువులకు అన్యాయంతో పాటు హిందువుల ఒక సంబంధించినటువంటి ఒక దేవాలయాల మీద అనేక సార్లు దాడులు జరిగినాయి. కాశ్మీర్లో మనం చూసినాము, కాశ్మీర్లో అనేకమైన గుళ్ళని కూలగొట్టడం జరిగింది. మీ సమయంలో కాలేదా? ఆర్టికల్ 370 ద్వారా హిందూ దళితులకు రిజర్వేషన్ లేకుండా మీరు చేయడం జరిగింది. హిందువులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హిందువులకు సంబంధించినటువంటి ఒక వారి మీద ఇన్స్టిట్యూషనల్ అటాక్స్, వారికి సంబంధించిన వారి సాంస్కృతికమైనటువంటి యొక్క వేషాల్లో వారి మాటల్ని, వారి యొక్క గుళ్ళ మీద, వారి మనం నమ్ముతున్నటువంటి దేవుళ్ళ మీద కూడా అటాక్ చేసింది మీరు. సరే, హిందువులు హింసాత్మక అన్నారు కదా, మళ్ళీ మీరు హిందువులు కాదా? నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, అసలు నువ్వు హిందువా? ఆర్ యు ఏ హిందూ? ఇఫ్ యు ఆర్ ఏ హిందూ, హౌ కెన్ యూ మేక్ సచ్ ఎ స్టేట్మెంట్? మీరు హిందూ కాదని చెప్పండి, మీరు హిందూ కాదు అని చెప్పండి. ఎస్, భారతీయ జనతా పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, యూ షుడ్ అపాలజైజ్ టు ది ఎంటైర్ నేషన్. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక హిందువులందరికీ, ప్రపంచంలో ఉన్నట్టు అందరు హిందువులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. జనరలైజ్ చేసి ఈరోజు హిందువులను మీరు వైలెంట్ కమ్యూనిటీ కింద అబద్ధాలు అసత్యంగా మాట్లాడతారని, హింస చేస్తారని చెప్పేసి హిందువుల మీద ఈ రకమైన అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉందంటే చాలా బాధాకరమైన విషయం. ఈ దేశం మీద దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, 55 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇటువంటి ఒక ఆలోచన హిందువుల మీద ఉందంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ హిందూ, కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ ఇండియా, కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ ఇండియన్ కల్చర్ అనేది బ్రాండ్ మీ వేయాల్సి వస్తుంది. మల్లికార్జున ఖర్గే గారు అదే లైన్ తీసుకున్నారు రాజ్యసభలో. వీరందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు హిందూ అనేటువంటి పదంతో భయపడతా ఉన్నారు. ఎవరైనా శివుడి బొమ్మ తీసుకొచ్చి పార్లమెంట్ నుంచి చూసారు అప్పుడు దేవుడి బొమ్మ తీసుకొని, శివ ఈజ్ గాట్ టు మెనీ, అందరూ ఇద్దరు పూజిస్తారు. దాన్ని తీసుకొచ్చి దాని శివుడి యొక్క చరిత్ర తెలియని నువ్వు శివుడి గురించి మాట్లాడుతావు పార్లమెంట్లో. యూ డోంట్ బిలీవ్ ఇన్ శివ, యూ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్, యూ ఓన్లీ బిలీవ్ ఇన్ హిందూ బెట్టింగ్. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి మొత్తం సవాల్ చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజులు హిందువులకు ఎంతవరకు న్యాయం చేశారో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను. హిందువులో అభద్రత భావాన్ని ఈరోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్తోని ఈరోజు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ.